నమస్తే, వెల్కమ్ టు జేబీ న్యూస్. మనము ప్రజెంట్ గా శేర్లింగంపల్లి మండలం ఖానమెట్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ సర్వే నెంబర్ వచ్చేసి 41/12-13 లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఒక అన్న బాధ్యుడు సలీం అన్న అలీం అన్న ఉన్నారు. అన్నతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తేనా? అన్న నమస్తేనా. ముందుగా జేబీ న్యూస్ ఛానల్ వాళ్ళకు నమస్కారాలు. అన్న నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చిన 41/12-13 అది గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే పట్టా ల్యాండ్ అన్న. 41/12-13 లో ఇల్లీగల్ గా వైన్ షాప్ బ్యాక్ సైడ్ కడుతున్నాడు ఆయన. దాని గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎన్నో మంటలు కంప్లైంట్ ఇచ్చినా గానీ పట్టించుకోవట్లేరు. ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిన, జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన, దాని గురించి పట్టించుకోవట్లేరు. దానికి మళ్ళా పట్టా ల్యాండ్ అనే వేసి ఎన్ఓసీ ఇచ్చేసారా సార్ అని అడుగుతున్నా కానీ ఆయన సమాధానం చెప్తలేరు. వాళ్ళు ఎన్ని మాటలు దాదాపు 6-7 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, ఎవరు పట్టించుకోవట్లేరు. ఆర్ఐ సార్కు ఫోన్ చేస్తే ఆయన మా మీద కంటెంప్ట్ కేసు వేస్తాడు అనేసి చెప్తుండ. ఆయన కంటెంప్ట్ కేసు వేస్తే సార్ మీకు ప్రైవేట్ ల్యాండ్ అయితే పోతలేదు కదా సార్ మీరు అదే అడిగిన. అది అడిగితే లేలే వాళ్ళు మా మీద కంటెంప్ట్ కేసు వేస్తారు, అందు గురించి మేము అడిగి పోతలేము అని చెప్తున్నా. ఆయన అదే అర్థమైతే లేదు సార్. ఎంఆర్ఓ సార్కి నా వినియోగం ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, 41/12 గవర్నమెంట్ ల్యాండ్. అది దానిలో ఇల్లీగల్ గా కడుతుండాల, అది ఆపాలని నా మనవి. ఎంఆర్ఓ సార్కు, ఆర్డీఓ సార్కు, జిహెచ్ఎంసీ వాళ్లకు పర్మిషన్ ఇవ్వకండి దయచేసి. జైభీం చేదవులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంతకుముందు మీరు కంప్లైంట్ ఇస్తే మీకు ఎంఆర్ఓ గారు స్పందించడం లేదా? అంటే ఒకసారి నేను ఫోన్ చేసి చెప్పిన సార్కు, సార్ ఇట్లా 41/12 గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా సార్ అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా అని చెప్పిర్రు. చెప్పిన తర్వాత పంపిస్తా అని చెప్పారు ఆర్ఐ సార్కు. ఆర్ఐ సార్ కూడా వచ్చిండా అలా మళ్ళీ మాకు తెలియదు. నేను 4-5 సార్లు కంప్లైంట్ అయితే ఇచ్చిన. ఖానమెట్ లో వైన్ షాప్ బ్యాక్ సైడ్ లో కడుతున్నారు. అది దాని గురించి ఎన్ని మాటలు చెప్పినా గానీ రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోలేరు. అంటే అన్న మీ డౌట్ 41/12-13 అవును, ఇక్కడ లవణ్యపట్టి అంటారా అసైన్మెంట్ భూమి అంటారా? ఇది అసైన్మెంట్ భూమి. ఇది అసైన్మెంట్ భూమిలో కట్టకూడదు. అసైన్మెంట్ భూమి కాబట్టి మీరు ఎలా దానికి పర్మిషన్ ఇచ్చిందంటే మీ యొక్క ఆవేదన. మా యొక్క ఆవేదన అసైన్మెంట్ ల్యాండ్ లో మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు, మళ్ళీ అది పట్టా ల్యాండ్ అని పర్మిషన్ ఇచ్చిర్రా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏంది అది అర్థమైతే లేదు. మాకు క్లియరిటీ చెప్పండి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆపండి.